హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వార్మప్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు ఒక మంచి వ్లాగ్ తీసుకుని. ఈ వ్లాగ్ చాలామందికి ఒక మంచి ఎంటర్టైనింగ్, యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనమాట. ఈ వ్లాగ్ని మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు, చక్కగా చూసేయండి అండ్ చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి నేను మా బంటోడు మా మోహన్ కార్లో ఇలా లాంగ్ డ్రైవ్ వచ్చామన్నమాట. ఎస్, లాంగ్ డ్రైవ్ ఎందుకు వచ్చామా అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి ఆ విషయం చెప్పే కంటే ముందు కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. అండ్ అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఖర్చు అయితే అవ్వదు కదా, వ్యూస్ కూడా అలాగే వేసేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మరి లేట్ చేయకుండా మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, దూరంగా ఒక సినిమా సెట్టింగ్ లాంటి ఒక గుడి అయితే కనిపిస్తుందన్నమాట. ఈ గుడి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. ఏంటి అంటున్నారా? చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ముందే నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఏంటి అనుకుంటే అది యాదగిరిగుట్టకి అండ్ భువనగిరి కోటకి దగ్గరలో ఉన్న ఒక స్వర్ణగిరి టెంపుల్ అని మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు నిర్మించారనమాట. ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ అలాగే సోషల్ మీడియాలో ఫాలో అయ్యే మన యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ అయితే చాలా చాలా పాపులర్ అండ్ చాలా తెలుసున్న ప్లేస్. చాలామంది వెళ్తున్నారు కూడా. అండ్ ఎస్, తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ప్లేస్కే మేము కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నామా అంటే మా బంటోడి పుట్టినరోజు అనమాట. సో మా రాజుకి లీవ్ దొరకక రాలేదు. సో నేను మా బంటోడు మా మోహన్ ముగ్గురం కలిసి అలాగా కార్లో బయలుదేరాము. సో గుడికి వెళ్ళే టైం ఎంత అవుతుందో అనుకుంటూ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మనకి స్వర్ణగిరి టెంపుల్ యాదగిరిగుట్ట అంత దూరమే, బట్ యాదగిరిగుట్ట కంటే కొంచెం ముందుగానే వచ్చేస్తుంది. భువనగిరి కోటకి యాదగిరిగుట్టకి సమీపంలో ఉంది కాబట్టి మనకి హార్డ్లీ 2.5 hours టైం పడుతుంది అనమాట. సో మేము బంటోడు పుట్టినరోజు కాబట్టి కొంచెం మార్నింగ్ కాస్త కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకుని ఆరాంగా బయలుదేరాము కార్లో. మేము వెళ్ళే టైంకి గుడి ఓపెన్ ఉంటుంది అనుకున్నాము 1 o'clock వరకు, బట్ అప్పటికే 12:30 అయిపోయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, దూరం నుంచి ఒక సినిమా సెట్టింగ్ లాగా ఉందన్నమాట. అదిరిపోయిందండి. కానీ నిజంగా నేనైతే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను, బట్ చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్దాము, చూసేద్దాము. సో మేమైతే ఎండకి చాలామంది రష్ ఉంటుందేమో, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. బట్ లోకల్స్ ఎక్కువగా ఉన్నారు. ఇంకా అంటే వీక్ డేస్ కాబట్టి జనాలు ఎక్కువగా లేరు. సో రష్ తక్కువగా ఉండబట్టి మేము కార్ పార్కింగ్ చేసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ ఎండకైతే కాళ్ళు మామూలుగా మండలేదు. సో డాన్సులు చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది కాళ్ళు గాలి. సో రైట్ సైడ్ వచ్చేసి 2-wheeler పార్కింగ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది. అండ్ చూస్తున్నారు కదా, గుడి లోపలికి వెళ్తూనే ఆరెంజ్ ఫ్లాగ్స్ తోటి మన డివోషనల్ ఫీలింగ్ వచ్చిందనమాట. మంచి వైబ్స్ కనిపించాయి, అంత బాగుండింది ప్లెజెంట్గా. సో కార్ పార్కింగ్ దగ్గర చూస్తే ప్రతి ఒక్కడు చెట్టు నీడ కోసం వెళ్ళడమే. ఎందుకంటే చెట్లు అయితే పెంచారు కానీ చెట్టు నీడకైతే పరిగెత్తుతారండి ప్రతి ఒక్కళ్ళు ఎండాకాలం కదా. అందుకే చెట్లు పెంచాలి. చెట్లు పెంచితే చక్కగా బోల్డ్ అంత గాలి ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అండ్ నీడ కూడా వస్తుంది కదా. ఇక్కడ అద్దరుతుంది. సో గుడి దూరం నుంచి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అండ్ ఎస్, లోపలికి వెళ్తూనే అక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. 7 కొండల మెట్లు ఉన్నట్టుగా అలాగా మెట్లు ఉన్నాయి. బట్ మెట్లు అన్నీ కూడా చాలా వెడల్పుగా చాలా చక్కగా ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కేయచ్చు అనమాట. అంత బాగుంది అండ్ నీడ కూడా ఉంది రూఫ్ ఉండబట్టి. బాగుంటుందట. అండ్ ఎస్, ఫ్రంట్లోనే చూసారు కదా, పెద్ద పెద్దగా శ్రీవారి పాదాలు చాలా చక్కగా చెక్కి ఉన్నాయన్నమాట నల్లరాతితోటి. చాలా అందంగా ఉన్నాయి. అక్కడ దండం పెట్టేసుకుని లోపలికి ఆ మెట్ల నుంచి వెళ్ళామన్నమాట. సో మెట్లు చాలా ఈజీ ఉన్నాయి. ఎన్ని మెట్లు ఉంటాయో ఎక్కలేమేమో అని అనుకున్నాం, కానీ చాలా బాగుందండి. పెద్దవాళ్ళని కూడా చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు మనం.
ఇంత ఎండకి వచ్చేప్పటికి మెట్ల లోపలికి వెళ్ళంగానే చల్లగా అనిపించిందనమాట. సో, అలా మెట్లు ఎక్కుతూ ఉంటే సైడ్స్ మీరు గమనించారో లేదో దశావతారాల్ని చక్కగా పాలరాయితోటి చెక్కారు. చాలా బాగున్నాయి దశావతారాలు. కొన్ని కొన్ని మెట్లకి అలాగా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. అండ్ యెస్, మెట్లు ఎక్కుతూ టైం పాస్ చేసుకుంటూ అలా అలా చాలామందేమో రిటర్న్ వచ్చేస్తున్నారు దర్శనం చేసుకొని. అండ్ కొంతమంది అప్పుడే వెళ్తూ ఉన్నారు. సో, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి టెంపుల్ చూడడానికి సో, ఆ ప్లేస్ అంతా ఇంకా పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పేసి మేము మెల్లిమెల్లిగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోయామనమాట. బంటాడు అక్కడి నుంచండి మీరిద్దరు. ఓకే. ఓ. ఆ. సో, మెట్లెక్కి ఇంత దూరమైతే వచ్చాను. ఫో ఎండకి వచ్చేప్పటికి మస్తు నీరసం అనిపించిందనమాట. అండ్ దట్ టూ మార్నింగ్ ఏం తినకుండా బయలుదేరాము. సో, అందుకని కొంచెం అలసటొచ్చి కాసేపు అలా కూర్చున్నాను. సో, కెమెరా మొత్తం మా మోహన్‌కి హ్యాండ్ ఓవర్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చూస్తే మెట్లు విశాలంగా ఉన్నాయి. అండ్ శ్రీవారి శంకు చక్రాలు నామాలతోటి చక్కగా డెకరేట్ చేశారు. అండ్ అలాగే గోవింద నామాలు ఓంకారనాదంతోటి అలాగా సౌండ్ వినిపిస్తూ ఉందనమాట. చాలా చక్కగా సూదింగ్ మ్యూజిక్ తోటి చాలా చక్కగా అనిపించింది. అండ్ యెస్, అక్కడ అలా అలా టైం పాస్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా మెట్లెక్కి పైకి వెళ్ళాము. సో, ఇక్కడ మంచి అరేంజ్‌మెంట్స్ ఏం చేశారు అంటే, కాళ్ళు కాలకుండా ఉండడానికి రెడ్ కార్పెట్ వేశారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వాటర్ కూడా అందరికీ ఇస్తూ ఉన్నారనమాట. ఇది చాలా నచ్చింది నాకు. అంటే లైక్ అన్ని గుళ్ళల్లో లాగా కమర్షియల్‌గా లేకుండా చాలా ప్లెజెంట్‌గా ఉండింది. అండ్ కమర్షియల్ వేలో చూస్తే కనుక అందరూ జనాల్ని తోసేయడము, ఎక్కడ చూసినా పైసలు వసూలు, అండ్ దేవుడిని దండం పెట్టుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉండకపోవడం ఇలాంటివి అస్సలు నచ్చవనమాట నాకు. అందుకే నేను రష్‌గా ఉన్న ఏరియాస్‌కి, రష్‌గా ఉన్న టెంపుల్స్‌కి నేను వెళ్ళను. అండ్ దట్ పండగలప్పుడైతే అస్సలే వెళ్ళనండి. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడైనా కనిపిస్తాడు. అవునా కదా? ఇంట్లో ఉండి దండం పెట్టుకుని మనసులో అలా దేవుడిని చూసుకున్నా గానీ మనకి దేవుడు కనిపిస్తాడు కదా! సో, అది నా ఫండా అనమాట. సో, అందుకని ఇంట్లో ఉన్నా గానీ చక్కగా దండం పెట్టేసుకుంటాను ప్రశాంతంగా. అంతేగాని ఆ రష్‌ల్లో పడి గుళ్ళకి వెళ్ళిపోవడం, పండగలప్పుడు బేసిక్‌గా పండగలప్పుడు మరీ ఎక్కువ విపరీతమైన రష్. ఆ రోజే దేవుడు అందరిని కరుణిస్తాడు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇది తప్పో, రైటో నాకు తెలీదు. కానీ అసలు పండగల రోజు ఎక్కువగా వెళ్ళడము అనేది చాలా రాంగ్ అండి. ఎందుకంటే దేవుడిని పండగల రోజే దర్శించుకోవాలి అనే ఒక ఫండా
ఒక ఇది మాత్రం మానేయాలి జనాలు. ఎందుకంటే మనం మనసులో ఎప్పుడైనా గానీ తలుచుకుంటే దేవుడు అలా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి చక్కగా మనసులో చక్కగా మొక్కుకున్నా గానీ మంచిగా ఉంటుంది. ప్రశాంతం అనేది చాలా ముఖ్యము. అండ్ కంఫర్ట్ కూడా ముఖ్యం. అవునా కదా! ఇక్కడ మెట్లెక్కి వెళ్ళగానే అక్కడ మొత్తం అంతా లైట్స్ అవి ఉన్నాయి. అరేంజ్‌మెంట్స్ నైట్ టైమ్ చక్కగా కనిపిస్తుందనేసి. సో, వాటి కోసం అవన్నీ పెట్టారు. అండ్ దట్ మెయిన్ ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం అక్కడి నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈలోపు పక్కన ఇటువైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అస్సలు ఎంత బాగా కట్టారో అండి. చాలా చాలా బావుంది. అసలు నిజంగా చాలా బావుంది ఆ విగ్రహము. చూస్తుంటేనే ఒక పవర్‌ఫుల్ ఆంజనేయ స్వామిని చూస్తున్నట్టు అనిపించింది. అండ్ స్టార్టింగ్‌లోనే గరుడ విగ్రహం కూడా ఉంది. వావ్! చూస్తున్నారు కదా! ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అస్సలు చాలా చాలా నచ్చిందండి నాకు. అండ్ అలాగే ఆ కార్పెట్ నుంచి అలా వెళ్తూ ఉంటే ఉత్తర ద్వారం గూడా ఉంది. అండ్ ఉత్తర ద్వారం నుంచి మనం గుడి లోపలికి వెళ్ళాక బయటకే ఎగ్జిట్ ఉందనమాట. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి రథం పైన చక్కగా దర్శనమిస్తున్నాడు. సూపర్బ్‌గా అనిపిస్తోంది. అండ్ యెస్, ఇక్కడ ఇంకొక వండర్ ఏంటంటే డిన్ 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 డిడిడిన్ గుర్తొచ్చిందా? మ్యూజిక్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ అక్కడ పిక్చర్‌లో కూడా కనిపిస్తుంది కదా! బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాను నేను. అయ్యగార్లు గుడి క్లోజ్ చేసి బుల్లెట్ల మీద చక్కగా సూపర్ ఫాస్ట్‌గా 'అర్జున్ రెడ్డి' లెవెల్ ఇళ్ళకెళ్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఆ విజన్ చూస్తే వావ్ అనిపించింది. ఎందుకంటే బ్రాహ్మిన్స్‌లో అలా వెళ్తున్నారు అంటేనే చాలామంది వెకిలిగా గేలి చేస్తూ ఉంటారు. అయ్యగార్లు, పంతుళ్ళు ఇలా వెళ్తున్నారేంటి అని చాలామంది గేలి చేస్తూ ఉంటారు. కానీ తప్పండి. మనిషి అన్నాక ఎవరైనా హ్యాపీగా బతకచ్చు. ఎవరైనా ఎలా అయినా ఉండొచ్చు. డోంట్ జడ్జ్. అవునా? కదా! స్వామివారి ఆలయం వెనుక వైపు వస్తే గనక అక్కడ ఒక పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారానికి ఎదురుంగా గణేశుడి ఆలయం ఉందనమాట. ఆలయం పక్కనే ఒక పెద్ద ఏనుగు అండ్ దాని పిల్ల, అలాగే ఆవు, దూడ ఉన్నాయి. నిజంగా చూస్తే రియల్‌గా ఉన్నట్టున్నాయండి. అంత రియలిస్టిక్‌గా స్కల్ప్చర్స్ చెక్కారనమాట. అంత బావున్నాయి. చాలామంది దూరం నుంచి చూస్తే నిజంగా ఏనుగు అవి ఉన్నాయా అనిపించిందనమాట. అంత బావుంది. అండ్ అందరూ అక్కడ వెళ్ళేసి సెల్ఫీలు దిగేస్తున్నారు. మరి నేను మాత్రం తక్కువనా? నేను కూడా దిగాలి కదా! అందుకనే వెళ్ళిపోయి నేను కూడా సెల్ఫీలు దిగేశాను. అండ్ అలాగే మా బంటోడితోటి ఫోటోలు అడిగి తీసేసుకున్నాను. అది ఏదో ఇసుక్కుంటూ, అరుచుకుంటూ పాపం ఏదో ఫోటోలు తీసేసిందనుకోండి నాకు. అండ్ యెస్. ఆ ఎదురుంగా పక్కన ఉంది చూసారా? ఆరెంజ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ అయితే 'సలార్' మూవీల్లో వాటిల్లో ఒక 'రామోజీ ఫిల్మ్ సిటీలో' బిల్డింగ్స్ లాగా ఉన్నాయన్నమాట. అది ఏంటా అని అడిగితే అది వచ్చేసి పెద్ద కళ్యాణ మండపం అండి. అక్కడ చక్కగా పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు. సో, కళ్యాణ మండపంకి అరేంజ్ చేశారు ఆ బిల్డింగ్ మొత్తం కూడా. అండ్ దానికి చక్కగా అద్దాలతోటి పెద్ద పెద్ద ద్వారాలు సూపర్బ్‌గా ఉందండి. ఓవరాల్‌గా చూస్తే అసలు అద్దిరిపోయిందనమాట. ఒక మూవీ సెట్టింగ్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకొక వైపు నెమలి, నెమలి పిల్లలు అలాగా విగ్రహాలు పెట్టి చాలా అట్రాక్టివ్‌గా చేశారు. గుడి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను నేనున్నాను. నేను కనిపిస్తాను. మాడవీధులు, స్వామివారి మాడవీధులు. చిన్న ఇక్కడ ఒక ఫోటో తీవా? ఓకే. చాలా బాగా కట్టారు కదా. లేదు, మంచిగా ఉంది.
సూపర్ ఉంది తెలుసా, డ్రెస్కి దానికి అన్నిటికీ. వానాకాలం రావాలి, వర్షాకాలం ఒకసారి ముగ్గురము వీడియో సేమ్ అదే గుడి సైడ్ పెట్టట్లే కనిపిస్తుంది కనిపిస్తుంది. హాయ్ గాయ్స్. ఓవరాల్గా గుడి మొత్తానికి ఒక్కటే తక్కువ అనిపించిందండి. ఏంటంటే ఇక్కడ చెట్లు అస్సలు లేవు, కొండలు గుట్టలు తవ్వేసి చెట్లు ఇరగొట్టేస్తే ఇంకా చెట్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి. అందుకే చెట్లు ఒకటి బాగా ప్లాంట్ చేస్తే కనుక చక్కగా గుడి అద్దరిపోతుంది అండ్ నీడ ఇచ్చి చాలా చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇదొక్కటి తక్కువ అనమాట. అండ్ ఓవరాల్గా వాళ్ళు చాలా బాగా కట్టారు. మానేపల్లి వాళ్ళు కట్టారు అంటే మామూలు మాట కాదు కదా. మరి మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు అంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయాన్ని అండ్ సూపర్గా ఉంది. అండ్ ఒక్కటే సజెషన్ ఏంటంటే చెట్లు బాగా పెడితే ఇంకా బాగుంటుంది. ఎస్, మానేపల్లి వాళ్ళు కనుక చూస్తూ ఉంటారు, మా ఫ్రెండ్స్లో ఉన్నారు. సో వాళ్ళు చూస్తే కనుక ఈ మెసేజ్ వాళ్ళకు కూడా ఇస్తారు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే ఒక పెద్ద నిలువెత్తు గంట ఉందండి. ఆ గంట కొట్టడానికి ఎంత పెద్ద క్యూ ఫామ్ అయ్యి ఉందంటే అసలు మామూలుగా లేదు. అందరూ అలా కొడుతూనే ఉన్నారు. అండ్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ సెల్ఫీస్ ఇవాళ రేపు రివాల్వింగ్ పెడుతున్నారు కదా, ఒక స్టాండ్ పైన నుంచోవడము, చుట్టూ ఇలా కెమెరా తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అట్లా అనమాట. అట్లా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. సో మా మోహన్ అడిగాడు, నీకు పిచ్చి కదా నువ్వు ఏమైనా దిగుతావా అని. సో వద్దండి, వాళ్ళు కెమెరా తిప్పడం ఏంటి, మనమైతే తిప్పేస్తాం కెమెరాని, అవునా కదా. సో ఇక్కడ కాళీయమర్దనం చేస్తున్న కృష్ణుడి విగ్రహం చాలా క్యూట్గా ఉందండి. ఎంత క్యూట్గా ఉన్నాడో కృష్ణుడు. అండ్ చుట్టూ ఫౌంటైన్ ఉందన్నమాట. సో ఫౌంటైన్కి కూడా లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేశారు. అండ్ సో నైట్ వ్యూ చాలా బాగుంటుందంటండి. మళ్ళీ నేను నైట్ టైం మళ్ళీ ఇంకొకసారి వస్తాం తప్పకుండా, అది కూడా నేను విజువల్స్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూసేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియో వచ్చేసి కొంచెం లెంతీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. మెయిన్ అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో కొంచెం బేర్ చేయండి నాతోటి, ఓకేనా. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గారికి మొక్కేసి లోపలికి వెళ్ళాము. ఆ లోపలికి వెళ్తూ ఉంటే చుట్టూ చాలా చల్లగా ఉంది. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చక్కగా లోపలికి చూస్తే కనుక మంచి కొలను ఉంది అనమాట. ఆ కొలంలో శేషతల్పం పైన నిద్రిస్తున్న విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అద్దిరిపోయిందండి. నిజంగా అమేజింగ్ అనిపించింది, చాలా సూపర్గా ఉంది. అండ్ వాటర్లో ఉన్నారు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి అవతారంలో ఉన్నారు. అసలు నిజంగా చాలా నచ్చింది అదైతే నాకు.
అండ్ నైట్ వ్యూ అయితే అసలు మామూలుగా ఉండదండి, అది కూడా పెడతాను ఎప్పుడైనా. అండ్ ఎప్పుడైనా ఏంటి ఇప్పుడే పెట్టేస్తాను, ఎందుకంటే మా రచ్చు వాళ్ళు రాజు రచ్చు కలిసి మళ్ళీ నైట్ టైం వెళ్ళారు, ఆ వ్యూస్ కూడా ఇచ్చారు నాకు. సో అవి నేను మీకు పెట్టేస్తాను, చూసేయండి. ఆహా! ఈ వ్యూ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందే అండి. మార్నింగ్ నుంచి నైట్ టైం వరకు కూడా ఈ గుడిలోనే ఉండి చక్కగా ఈ వ్యూ మొత్తం అలా చక్కగా చూస్తూ హాయిగా కూర్చోవచ్చు. అండ్ నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, ఈ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి. ఈ టెంపుల్ అంత బాగుందనమాట, చాలా చాలా బాగుంది, అసలు అద్దిరిపోయిందనమాట. అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయొద్దు అన్నది కూడా. సో మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే వీకెండ్స్లో మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తామండి, కంప కొట్టుకుంటూ ట్యాంక్ బండ్ ఒకటి, లేదా ఇంకెక్కడో ఆ నెక్లెస్ రోడ్ అలాగే తిరుగుతాం, అవునా కదా. సో కొంచెం దూరం అయినా కానీ చక్కగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే కనుక నైట్ వరకు అక్కడ స్టే చేసి హ్యాపీగా మంచి వైబ్స్ తోటి మళ్ళీ ఇంటికి రిటర్న్ రావచ్చు అనమాట. అంత చక్కగా ఉంది ఈ ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. శ్రీరంగరంగనాథుని దివ్య రూపం చూడవే, శ్రీదేవి రంగనాథుని నామ సంతతం పాడు. ఏదో అలా భక్తి పార్వస్యంలో ఆ పాట వచ్చేసింది అనమాట. సో కొంచెం బేర్ చేయండి. సో ఈ వ్యూ చూస్తే మీకే పాట గుర్తొస్తుంది నాకు కామెంట్లో చెప్పేయండి, సరేనా. అండ్ ఎస్, ఇలాగే చక్కగా మంచి వైబ్స్ తోటి మొత్తం గుడి అంతా తిరిగేసామండి అలాగా. అండ్ కిందకి వెళ్తే కనుక రంగనాథుని స్ట్రైట్ రూపం కనిపిస్తూ ఉంది. అక్కడ వాటర్లో అందరూ కాయిన్స్ వేయడము అలా చేస్తూ ఉన్నారనమాట. చుట్టూ చూసి నేను అక్కడ చుట్టూ 4 వైపులా అవతారాలని పెట్టారు. సో వరాహ అవతారం, అలా కూర్మ అవతారం ఇవన్నీ పెట్టారు. సో అవి కూడా మీ అందరి కోసం, మన వామోమ్ ఛానల్ ప్రేక్షకులందరి కోసం పర్టికులర్గా వీడియో తీసి మీ అందరికీ అందిస్తున్నాను. సో ప్లీజ్ అండి, చాలా కష్టపడుతున్నాను. సో మరి ఈ వీడియోకి కూడా వ్యూస్ మంచిగా వచ్చేట్టు చేయండి. సో మరి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మొత్తం గుడి అయితే చూసేసేయండి, సరేనా. మాకు చెప్పొద్దా మీ ఊరు క్రాస్గా నుంచి త్రీ 3:30 అయిపోయిందండి, గుడి తెరిచేస్తారు అని చెప్పేసి సర్వదర్శనం క్యూలో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ పక్కకి అర్చన టికెట్ తీసుకుని 100 రూపీస్కి అర్చన చేయించుకునే వాళ్ళు చక్కగా ఆ వేలో వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. చాలా మంచి డెసిషన్ అది, ఎందుకంటే లోపలికి సెల్ ఫోన్స్ అలౌ చేయడం వల్ల మనకున్న క్యూరియాసిటీ తగ్గిపోతుంది. బయట గుడే ఇంత అందంగా ఉంటే లోపల స్వామివారి విగ్రహాలు అవన్నీ ఎంత అందంగా ఉంటాయో అనే ఒక క్యూరియాసిటీ ఉండడం వల్ల మనం అందరం కూడా భక్తిగా లోపలికి వెళ్తాం కదా. అదే మనం యూట్యూబ్లో వీటిల్లో చూసేస్తే చూసేసాం కదా అని అనిపిస్తుంది. సో వాళ్ళంతా కష్టపడి ఇంత మంచి ఆలయాన్ని నిర్మించిన వాళ్ళకి విజిటర్స్ కూడా తగ్గిపోతారు, అవునా కదా.
సో అందుకనే సెల్ ఫోన్స్ అలౌ చేయకపోవడమే బెటర్ అనిపించింది. అండ్ చక్కగా స్వామివారిని దర్శించుకొని మేము అలాగ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి ఏంటి అంటే, వాళ్ళు ఆలయ నిర్వాహకులు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఆ మెయింటెనెన్స్ మనము పబ్లిక్ మనం కూడా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చెత్త చేయకుండా నీళ్లు పారబోసేసి బాత్రూమ్లు అవి ఇవి ఏదో ప్రతి ఒక్కటి కూడా మనం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు నిర్వాహకులకి కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది కదా. అండ్ గుడి కూడా చాలా నీట్గా ఉంటుంది. అందుకే ఎక్కడ చెత్తలు అక్కడ పడేయకుండా నీట్గా ఉంచడం వల్ల మన వంతు మనం కూడా అలా చేయడం వల్ల బాగుంటుంది అని ఒక ఆలోచన అనమాట. సో అలా ఆలయం దర్శించేసుకొని చక్కగా మంచిగా వ్యూస్ అన్నీ చూసేసి తిరుగు ప్రయాణం వచ్చేసాం. సో రిటర్న్లో తీన్మార్ అనే రెస్టారెంట్ కనిపించిందండి. అక్కడ యాంబియన్స్ చాలా బాగుండిందనమాట. నేను పర్టికులర్గా యాంబియన్స్ చూస్తూ ఉంటాను. అండ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ డెకరేషన్ అది ఎలా చేశారు అనేది బాగా గమనిస్తూ ఉంటాను అనమాట. ఈ రెస్టారెంట్లో చాలా చక్కటి డెకరేషన్, పాత బుట్టలతోటి, వెదురు బుట్టలు అవి ఉంటాయి కదా, వాటితోటి చాలా చక్కగా డెకరేషన్ చేశారు. సో అదంతా చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడ నాకు మా బంటోడు దాని పుట్టినరోజు కదా నాకు ట్రీట్ ఇచ్చిందనమాట, స్పెషల్ ట్రీట్. సో నాకు నచ్చిన వెనిలా మిల్క్ షేక్ అవి తాగేసి ఇంటికి బయలుదేరిపోయాము. మరి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కేక్ కట్ చేయాలి కదండి. అండ్ అలాగే మా బంటోడు నాకు, మా రచ్చోడికి, మా రాజ్కి, మా మోహన్కి, మా నలుగురికి మంచి ట్రీట్ ఇస్తానన్నమాట. మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తానని రెడీ చేసింది. సో అది ఏంటి అనేది నేను ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. మరి ఇది ఇవాళ బ్లాగ్. మరి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వర్ణగిరి వెళ్ళి చక్కగా ఒక విజిట్ అయితే వేసేయండి, సరేనా? నువ్వు చిన్ను నాకు మిల్క్ షేక్ ఇస్తున్నావా? మిల్క్ షేక్, థిక్ మిల్క్ షేక్. మా బంటోడు ట్రీట్ ఈరోజు. నువ్వు చాటనే ఏదైనా తినబంటాడు.